టీవీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ స్థానిక ఎన్నికల్లో కోలాహల సందడి. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ. అధికార పక్షాన్ని విమర్శించే దిశగా ప్రతిపక్ష పార్టీలు. ఏకగ్రీవాలు ప్రశాంతంగా జరగాలన్న ఎమ్మెల్యే ఆనం. జగన్ ప్రభుత్వంలో చాలా లోపాలున్నాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్న దేవినేని. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో దారుణం. ప్రమాదవశాత్తు లారీ కింద పడి మహిళ మృతి. చిత్తూరు జిల్లా బెల్లకోగిలంలో దారుణం. భార్య చేతిలో భర్త దారుణ హత్య. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ స్థానిక ఎన్నికల్లో కోలాహల సందడి నెలకొంది. గుంటూరు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల పకడ్బందీ పోలింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలు, తహసీల్దార్, మండల స్థాయి ఎన్నికల నిర్వహణ అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ మద్దతుదారులు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. అదేవిధంగా పుట్టపర్తి మండలంలో తల్లి గెలుపు కోసం కొడుకు, కోడలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. పుట్టపర్తి మండల పెడబల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారులు మంగ్లీబాయ్ పోటీ చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఇల్లు లేని వాళ్ళందరికీ అవి కూడా అక్క చెల్లెమ్మల పేరు మీద ఇల్లు పెడుతూ అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రెండు ఓట్లేసి గెలిపించాలా. చెప్పాలా లేదా చెప్పాలంటే ఇంకోటి వార్డ్ నెంబర్ ఎంత ఉంటుందంటే అది 2 ఓట్లు అది మంచం గుర్తు పోటీ. వార్డ్ నెంబర్ గౌన్ 2 ఓట్లు వేయాలి. ఒకటి మంచము, ఒకటి గౌన్. మా తల్లి మంగ్లీబాయికి
ఈసారి పెడవల్లి సర్పంచ్గా వైఎస్ఆర్ పార్టీ నుంచి నిలబడినాము. మంచం గుర్తు వచ్చింది. ఈసారి అందరూ మా పంచాయతీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈసారి మంచి మెజార్టీతో గెలిపియాలి. ఈ కంకణం కట్టుకునిందే అన్ని పంచాయతీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసి చాలా మెరుగుపరచాలనేసి దీంట్లోనే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో ఎక్కడో ఉన్నటువంటి భాస్కర్ నాయకులు బెంగళూరులో ఉండి వ్యాపారం చేస్తున్న వ్యక్తిని ఇక్కడ వచ్చి ఈ పంచాయతీ నిలబెట్టడం జరిగింది. అందులో భాస్కర్ నాయక్ అనే వ్యక్తి సోషల్ యాక్టివిటీస్లో ఇంతకుముందు ఉన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మరి ఆయన సోషల్ యాక్టివిటీస్ తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిగారిని నిలబెట్టాం. ఆయన ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని, సమస్యలను తీరుస్తారని ఆశిస్తా ఉన్నాం. పరిధిలో 6 పంచాయతీలు ఉన్నాయి. 6 గెలుస్తామంటే మా పెడబలి సింగిల్ విండో ఏరియాలో 6 పంచాయతీలు ఉన్నాయి. 6 పంచాయతీలు ఖచ్చితంగా గెలుస్తామని ఆశిస్తా ఉన్నాం. ఈ 6 తీసుకొని పోయి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, తర్వాత దీంట్లో మాకు ప్రామిస్ చేసినాడు ఎమ్మెల్యే గారు, గాజులపల్లికి రిజర్వాయర్ ఇస్తానని చెప్పి, అది కూడా దృష్టిలో పెట్టుకొని సాయశక్తిలో ప్రతి కార్యకర్త కృషి చేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వైఎస్ఆర్ మద్దతుదారులకు అందరికీ ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఈ 6 తీసుకొని మా ఎమ్మెల్యే గారి చేతిలో పెట్టి మేము అభివృద్ధిని 6 గ్రామాల 6 పంచాయతీల అభివృద్ధిని కోరుకున్నాం. టీడీపీ సానుభూతి పరులు శ్రేయభిలాషులున్న చోటే పోలీసుల కెమెరాలు పనిచేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గ్రామాల్లోకి బయటికి వ్యక్తులొచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వం, పింఛన్లు పీకేస్తామంటూ బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్న సందర్భంలో మాత్రం కెమెరాలు పనిచేయడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలను బెదిరించే పనులు కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో చాలా లోపాలున్నాయని, ప్రజల్లో నుండి పెద్ద ఎత్తున మార్పు మొదలైందని దేవినేని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 7,000 కొనుక్కున్నా మళ్ళీ లారీ తోలినోళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. లారీ తోలినాడు అకౌంట్లో వేసుకున్నాక 3 రోజులకి మళ్ళీ కడప జిల్లా నుంచి వచ్చి దందా చేసి ఇసుక తోలుకొని ఆ లారీ డబ్బులు ఎగ్గొట్టేశారు. ఇవాళ మా డ్రైవర్లు, ఆ క్లీనర్లు, ఆ లారీ ఓనర్లు బళ్ళు కొన్ని వందల లారీలు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకుపోయారు. క్వారీలన్నీ కూడా మూలపడ్డాయి. ఇంతకుముందు క్వారీలు తిరిగాయి, బ్రహ్మాండంగా అమరావతిలో పనులు అయ్యాయి. అక్కడ 50,000 మంది నెలకొట్టేశాడు, అమరావతిని చంపేశాడు. అక్కడ పోలవరాన్ని పండబెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాడు. అంత ప్రజావేదిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన స్టార్ట్ అయింది. ఈ రేపు జరగబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్తారు. లారీ మన టైంలో ఇవాళ 7,000 కొనుక్కున్నా మళ్ళీ లారీ తోలినోళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. లారీ తోలినాడు అకౌంట్లో వేసుకున్నాక 3 రోజులకి మళ్ళీ కడప జిల్లా. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మారెమ్మ కనుమ వద్ద సెబ్ సిబ్బంది పుట్టపర్తి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పుట్టపర్తికి చెందిన జిగ్నేష్, కీర్తి సురేష్ బెంగళూరు నుండి పుట్టపర్తి కారులో వెళ్తుండగా వారి వద్ద నుంచి 4,05,000 రూపాయల నగదు, 17 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదుకు సంబంధించిన ఎటువంటి రికార్డ్స్ లేకపోవడంతో నగదు, బంగారు స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పుట్టపర్తి రూరల్ పోలీసులు అప్పజెప్పారు. వద్ద వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే గోరంట్ల వైపు నుంచి పుట్టపర్తికి జిగ్నేష్ కీర్తి కుమార్ అనే వ్యక్తి ఒక వెహికల్లో వస్తూ ఉన్నారు. అతని వెహికల్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద 4.5 లక్షల రూపాయల నగదు, 17 గ్రాముల బంగారు నగలు ఉండినాయి. వాటికి సంబంధించి బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎటువంటివి అతని వద్ద లేవు. దాంతో వాటిని ఆ క్యాష్ 4.5 లక్ష ప్లస్ 17 గ్రాముల బంగారును సీజ్ చేయడం జరిగింది. వీటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పంపించి దీనిపైన పూర్తి విచారణ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంది.
అధికార పక్షాన్ని విమర్శించే దిశగా ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలు వ్యవహరిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. ఏకగ్రీవాలు జరిగే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు ప్రశాంతత జీవితంలో ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ఆస్వాదిస్తారని అన్నారు. అందుకే ప్రభుత్వం ఏకగ్రీవాలపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. దీనికి ప్రభుత్వాన్ని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిను తప్పుపట్టాల్సిన అవసరం లేదు, నిందించాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఒక రకంగా ప్రభుత్వ పక్షాన్ని, అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా ఆ విమర్శలను చేయాలి అనేటువంటి దానిలో ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఇది అంత భావ్యం కాదు. ఇవాళ ఎవరు చేయగలిగింది కూడా ఏం లేదు. నాన్ పార్టీ బేస్ ప్రోత్సాహకాలను ఇవ్వడంలో ఏకగ్రీవ ఎన్నికలు ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఏకగ్రీవ ఎన్నికలు కావాలని అందరం అడుగుతున్నాం, తప్పేం లేదు. అయితే ఆ ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛందంగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని ప్రోత్సాహకాలను పెట్టింది. కానీ ఈ ప్రోత్సాహకాల వల్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయనేటువంటిది కాదు, లేదా అధికార పక్షానికి ఉపయోగపడుతుంది అనేది కాదు. కాబట్టి ఏకగ్రీవ ఎన్నికల్లో చాలా వరకు గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రజానీకం ప్రశాంతతతో ఉంటారు. స్థానిక ఎన్నికలు కాబట్టి అక్కడికక్కడే వీధి వీధికి ఒక వార్డు ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న తగాదాలు, మాట దూషించుకోవడాలు ఇట్లాంటివి వచ్చి కక్షల కార్పణ్యాలు ఏర్పడతాయని చెప్పి వాటికి దూరంగా ఈ గ్రామాలను ఉంచాలి. శాంతియుత వాతావరణం గ్రామాల్లో ఉంటే అభివృద్ధికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు పెట్టింది. అంతే తప్ప ఏకగ్రీవ ఎన్నికలు తప్పు అనేటువంటి భావన. చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గణేష్ మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన కూలీలు ఉపాధి కోసం పయనమయ్యారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. किधर से आता है बा? हम महाराष्ट्र से आए। कौन को? गन्ना कट करने। कहाँ जाता है तो? इधर आगे क्या तामीन कट करने साहब। मतलब गन्ना मतलब गन्ना करम करम। कौन सा गाँव? महाराष्ट्र कौन सा गाँव से आता है? हम महाराष्ट्र से आए उधर। किधर जाता है? कौन सा गांव को? वो तामीन में है। कौन सा सुगर फैक्ट्री? क्या तमिलनाडु में, आंध्रा में? तामीन में। वर्क पता नहीं था। वर्क हाँ वर्क पता। कितना जना आया? हम एक 20 आदमी है, 20-25। साइड कैसे मैं नो
విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలంలో 2వ దశ ఎన్నికల్లో 3వ రోజు సర్పంచ్ పదవికి నామినేషన్లు అట్టహాసంగా సాగాయి. ఎస్ రాయవరం గ్రామంలో భూపతి అప్పారావు గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి జనసముద్రంతో కోలాహలంగా ర్యాలీ చేసుకుంటూ వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అప్పారావుకి ఎస్ రాయవరం మండలం వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి గోవింద్ మద్దతు తెలిపారు. ఈ ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలే మా ఆయుధాలుగా, అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గొల్లబాబురావు గారి సహకారంతో ఈ రోజున ఎలక్షన్ వెళ్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చారో నవరత్నాలనే హామీలని 90% అతి తక్కువ టైంలోనే పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందిన మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా రాయవరం సర్పంచ్గా భూపతి అప్పారావు క్యాండిడేట్ అత్యధిక మెజార్టీతో మేము అందరూ గెలిపిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా చాగలమరిలో టీడీపీ ప్రచారం హూరాహూరీగా జరుగుతుంది. పోటెత్తిన జనసంద్రోహంలో టీడీపీ సర్పంచ్ మద్దతురాలు టీఎన్ఎల్ కృష్ణవేణి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 9న జరిగే స్థానిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. నమస్తే సార్. నేనే కదా మొన్న వచ్చింది. తను వార్డు మెంబర్, మన వార్డు మెంబరు. ఈరోజు మేము 1వ వార్డు నుంచి ప్రచారం మొదలుపెట్టాం. ఈ సందర్భంగా ఓటర్ల దగ్గరికి పోతే భారీ స్పందన లభిస్తుంది. ఎప్పుడెప్పుడు కృష్ణవేణిని సర్పంచ్గా కూర్చోబెడదామనే ఆలోచన ప్రజలకు వస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిపాలనలో ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు కాబట్టి ఆ స్పందన కనబడుతుందేమో అనుకున్నాను. ముఖ్యంగా తాపీ మేస్త్రీలు వాళ్ళ యొక్క స్పందన చూస్తే, వాళ్ళు దగ్గరికి వచ్చేది విధానం చూస్తే మేము ప్రచారంలో ఏది ఇంత బాధపడుతున్నారా అనేది మేము కూడా బాధపడుతున్నది తెలుసు, కానీ మరీ ఇంత వాళ్లకు బాధ
గుంటూరు జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా కొనసాగుతుంది. జీజీహెచ్లోని ఓల్డ్ గైనిక్ విభాగంలో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాను జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, కలెక్టరేట్ సిబ్బంది వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. నేను మా డిఆర్ఓ గారు అలాగే మా కలెక్టరేట్ స్టాఫ్ చాలామంది కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. మనకి గవర్నమెంట్ వారు ముందు హెల్త్ వర్కర్స్కి, ఆ తర్వాత అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్కి, ఆ తర్వాత రెవెన్యూ, పంచాయతీరాజు ఇలా విడుదల వారీగా అందరికీ ఇప్పుడు ఓపెన్ చేశారు. సో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయో మీరు తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోండి. ఈరోజు మేము కూడా మాకు ఈరోజు పొద్దున మెసేజ్ వచ్చిన వెంటనే మేము కూడా వచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. సో వ్యాక్సినేషన్ చాలా మంచిది మనకి. సో మళ్ళీ మనకు ఎటువంటి ఈ కరోనా వైరస్ రాకుండా ఉండడం కోసం ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక డోస్ తీసుకొని మళ్ళీ రెండో విడత కూడా ఒక డోస్ తీసుకోవడానికి మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ రోజు కూడా వచ్చి మనం రెండో విడత కూడా తీసుకోవాలి. సింపుల్ అఫేరు. అలాగే మనకు అన్నీ మన దగ్గరలోనే పిహెచ్సిస్లో కానీ, సిహెచ్సిస్లో కానీ, డిహెచ్లో కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కూడా ఈ సైట్స్ ఉన్నాయి మనకి. సో మీకు ఎక్కడైతే అలాట్ చేయబడ్డాయో అక్కడికి వెళ్ళి మీరు ఆ టైంకి తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అందరినీ సేమ్ లేవండి. నేనే పర్సనల్గా తీసుకున్నాను. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో దారుణం చోటు చేసుకుంది. బుక్కపట్నం మండలం గరుగుతాండ వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృత్యువాత పడింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలో గల ఎరికలవాహన్లపల్లి గ్రామానికి చెందిన రికార్డ్ డాన్సర్ అంజనమ్మ అరుణగిరి తండాలో రాత్రి జరిగిన రికార్డ్ డాన్సింగ్ ప్రోగ్రాం ముగించుకొని స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదవశాత్తు లారీ కింద పడి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు మహిళ మృతిపై బోర్న విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో దారుణం జరిగింది. బెల్లకోగిల గ్రామంలో భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పెనుమూరు మండలానికి చెందిన లోకినాయుడు సుజాత దంపతులు గత కొన్ని రోజులుగా బెల్లకోగిల గ్రామంలోని ఇటుకల బట్టిలో పనిచేస్తున్నారు. రోజు భర్త లోకినాయుడు మద్యం మత్తులో భార్యను హింసిస్తుండేవాడు. ఈ క్రమంలో రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరగడంతో భార్య సుజాత బండరాయి తీసుకొని భర్తపై విసిరింది. దీంతో తలకు తీవ్ర గాయం అవడంతో లోకినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని కుప్పం 100 పడకల ఆసుపత్రికి తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ స్థానిక ఎన్నికల్లో కోలాహల సందడి, ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ. అధికార పక్షాన్ని విమర్శించే దిశగా ప్రతిపక్ష పార్టీలు, ఏకగ్రీవాలు ప్రశాంతంగా జరగాలన్న ఎమ్మెల్యే ఆనం. జగన్ ప్రభుత్వంలో చాలా లోపాలున్నాయి, స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్న దేవినేని. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో దారుణం, ప్రమాదవశాత్తు లారీ కింద పడి మహిళ మృతి. చిత్తూరు జిల్లా బెల్లకోగిలంలో దారుణం, భార్య చేతిలో భర్త దారుణ హత్య. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.